మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం వినాయక చవితి అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ఇతివృత్తం సంస్కృతి, సంప్రదాయం, ప్రక్రియ, వ్యాసం. ముందుగా బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. పిల్లలు, ఈ బొమ్మను చూడండి. ఇప్పుడు మనం ఈ క్రింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న, బొమ్మ చూడండి, ఇది ఏ పండుగకు సంబంధించినది? ఈ బొమ్మను చూస్తే ఇది బోనాల పండుగకు సంబంధించినదని తెలుస్తోంది. తర్వాత ప్రశ్న, బొమ్మ ఆధారంగా బోనాలు పండుగ ఎట్లా జరుపుకుంటారో ఊహించి చెప్పండి. బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. అమ్మవారికి బోనాల రూపంలో అంటే ఒక మట్టి కుండను తీసుకుని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి వేపాకులు కట్టి అలంకరించి ఈ బోనాలను పూజించి అమ్మవారి గుడిలో సమర్పిస్తారు. స్త్రీలు ఈ కుండలను వారి తలపై పెట్టుకుని మేళతాళాలతో ఊరేగుతూ అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి సమర్పిస్తారు. తర్వాత ప్రశ్న, మీ ఊర్లో కూడా ఇట్లా ఏ ఏ పండుగలు జరుపుకుంటారు? పిల్లలు, మీ ఊర్లో జరిగేటువంటి గ్రామ దేవతల జాతరలు, అమ్మవారి తీర్థాలు, ఇటువంటి ఉత్సవాల గురించి చెప్పండి. ఈ పాఠం ఉద్దేశం, హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యతను, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పండుగ గురించి తెలుసుకుందాం. పండుగలంటే అందరికీ సరదా. ఒక్కో పండుగను ఒక్కో రకంగా మనం జరుపుకుంటాం. అన్ని పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఉంటుంది. అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథను, ఆ పండుగ జరుపుకునే విధానాన్ని, విశేషాలను తెలుసుకుందాం. పిల్లలు, మనకు పండుగలంటే చాలా ఇష్టం. ఆ పండుగలను మనం ఎంతో శ్రద్ధగా, భక్తితో జరుపుకుంటాం. ఈ పండుగల వలన మన సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. అంటే మన పద్ధతులు, ఆచార వ్యవహారాలు మనకి తెలుస్తాయన్నమాట. ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పండుగకు సంబంధించిన కథ కూడా ఉంటుంది. ఆ పండుగను ఎలా జరుపుకోవాలో, జరుపుకునే విధానం, విశేషాలను మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి. దీన్నే వినాయక చతుర్థి లేదా గణేశ చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా మనం పండుగ జరుపుకుంటాం. ఈ వినాయక చవితిని వినాయక చతుర్థి అని, గణేశ చతుర్థి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగను మనం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు, అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు జరుపుకుంటామన్నమాట. మనకి ఇంగ్లీష్ నెలల మాదిరిగానే తెలుగు నెలలకు కూడా పేర్లు ఉన్నాయి. చైత్రం, వైశాఖం, ఈ విధంగా మనకి తెలుగు నెలలు ఉంటాయి. ఇవి కూడా 12 నెలలు ఉంటాయి. ఇక్కడ నెలనే మాసం అని అంటారు. అందుకని భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసం శ్రావణ మాసం తర్వాత వస్తుంది. అంటే దాదాపుగా సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితి పండుగ మనకి తరచుగా వస్తూ ఉంటుంది. ఈ వినాయక చవితి పండుగ సాధారణంగా సెప్టెంబర్ నెలలో వస్తుంది. వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు.
దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. అసలు వినాయకుడు ఎలా పుట్టాడో తెలుసుకోవడానికి కూడా ఒక కథ ఉందన్నమాట. అదేమిటంటే, పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. ఈ గజాసురుణ్ణి పరమశివుడు సంహరించి అంటే అతన్ని చంపేసి కైలాసానికి తిరిగి వచ్చేస్తున్నాడు. పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తన స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది. వెంటనే నలుగుపిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకుని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్రా, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. శివుడు కైలాసానికి తిరిగి వస్తున్నాడు కదా, ఈ విషయం తెలిసి పార్వతీదేవి స్నానం చెయ్యాలనుకుంది. సరే, తను స్నానం చేయడానికి గుమ్మం దగ్గర కాపలా ఎవరినైనా ఉంచితే బాగుంటుంది అని అనుకుని ఆవిడ వెంటనే ఏం చేసిందిట, నలుగు పిండితో ఒక బాలుని బొమ్మ చేసింది. ఆ బొమ్మకి జీవం పోసింది. ఎవరు చేశారు ఈ బొమ్మని? పార్వతీదేవి చేసింది. అలా ఆ బాలుడికి ప్రాణం వచ్చింది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నట్ట. ఆ బాలుణ్ణి ఎత్తుకుని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. ముద్దాడి, పుత్ర, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నువ్వు ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా ఇక్కడ కాపలాగా ఉండు అని చెప్పి పార్వతీదేవి వెళ్ళిపోయింది. ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిలుచున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి తలను శివుడు నరికేశాడు. ఈ చిన్ని బాలుడు ఏం చేస్తున్నాడు? గుమ్మం దగ్గరే ఉండి కాపలా కాస్తున్నాడు. ఇంతలో శివుడు రానే వచ్చాడు. శివుడు లోపలికి వెళ్ళాలని వెళ్తుండగా ఈ బాలుడు వెళ్లకుండా అడ్డుకున్నాడు. శివుడికి కోపం వచ్చింది. ఇదేమిటి, నన్ను లోపలికి వెళ్లకుండా ఈ బాలుడు అడ్డం పడుతున్నాడని వెంటనే శివుడు ఆ బాలుడి తలను నరికేశాడు. పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి భోరుమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమథ గణాలు తెచ్చిన ఏనుగు తలను బాలుని మొండేనికి అతికించాడు. తిరిగి ప్రాణం పోశాడు. పార్వతీదేవి ఎంతో ముద్దుగా చూసుకుంటున్నటువంటి బాలుణ్ణి శివుడు చంపేసేటప్పటికీ పార్వతీదేవి తట్టుకోలేక బోరుమని ఏడ్చింది. అసలు జరిగిన విషయమంతా అప్పుడు శివుడికి చెప్పింది ఆవిడ. వెంటనే ఈశ్వరుడు ఈ బాలుణ్ణి ఎలాగైనా సరే బ్రతికించాలని ప్రమదగణాల చేత ఏనుగు తలను తెప్పించాడు. ఆ ఏనుగు తలను ఆ బాలుడి మొండానికి అతికించి ప్రాణం పోశాడు. శివపార్వతులు ఆ బాలునికి గణేశుడు అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గణేశుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నాడు. ఇలా తిరిగి ప్రాణం వచ్చిన తర్వాత శివపార్వతులు ఆ బాలుడికి గణేశుడు అని పేరు పెట్టారన్నమాట. ఆ బాలుణ్ణి ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నారు. గణేశుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నట్ట. గణేశుడి వాహనం మనందరికీ తెలుసు కదా, ఎలుక. ఆ ఎలుక పేరే అనింద్యుడు. ఇది గణేశుడి యొక్క వాహనం. కొంతకాలం తరువాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు.
కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. కొంతకాలానికి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి వాహనం నెమలి. ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరకు వచ్చారు. మాకు ఒక నాయకుడు అవసరం, సూచించండి అని పరమశివుణ్ణి కోరారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. దేవతలంతా పరమశివుడి దగ్గరికి వచ్చి, మా అందరికీ కూడా ఒక నాయకుడు కావాలి, ఈశ్వర నువ్వే ఒక నాయకుణ్ణి సూచించు అని శివుణ్ణి కోరారట. అప్పుడు శివుడు తన కుమారులలో ఎవరో ఒకరిని నాయకుణ్ణి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. అప్పుడు ఈశ్వరుడు గణేశుడికి, కుమారస్వామికి వీళ్ళిద్దరికీ కూడా ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ గెలిచిన వారికి ఆధిపత్యం ఇవ్వాలని అనుకున్నాడు. పిల్లలను పిలిచి ఇద్దరూ వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేశాడు. అప్పుడు శివుడు ఏం చేశాడు, పిల్లలిద్దరినీ పిలిచి మీరిద్దరూ కూడా ముల్లోకాలలో అంటే 3 లోకాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లోనూ స్నానం చేసి ఎవరు ముందుగా కైలాసం చేరుకుంటారో వాళ్లే గణనాయకుడవుతాడు అని శివుడు వాళ్ళిద్దరికీ చెప్పాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చిన్ని ఎలుక వాహనం కలిగిన తను కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు. తండ్రి మాటలు ఇంకా చెప్పడం పూర్తి కాకముందే కుమారస్వామి ఏం చేశాడు, వెంటనే తన వాహనం ఎక్కి బయలుదేరిపోయాడు. అన్ని నదుల్లో కూడా స్నానం చేసేసి తొందరగా తిరిగి రావాలని వెంటనే ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. వినాయకుడేమో ఇక్కడే పాపం ఉండిపోయాడు. ఆయన ఎలక వాహనం మీద అంత దూరం ఎలా వెళ్ళాలి? అంత తొందరగా ఆయన కదల్లేడు. ఎందుకంటే ఆయన బొద్దుగా ఉంటాడు కాబట్టి. గణేశుడికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. మెరుపు వేగంతో వెళ్లిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. గణేశుడు ఏం చేశాడు, ఆయన ఎలాగైనా సరే కుమారస్వామితో పోటీ పడలేడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆలోచనలో పడితే వెంటనే గణేశుడికి ఒక ఉపాయం వచ్చింది. అదేమిటంటే నారాయణ జపం. నారాయణ మంత్రాన్ని జపం చేస్తూ తన తల్లిదండ్రులైనటువంటి శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాట. అంటే తల్లిదండ్రుల చుట్టూ భక్తితో 3 సార్లు తిరిగాడు. వెంటనే ముల్లోకాల్లో ఉన్నటువంటి 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వినాయకుడికి వచ్చేసింది. మెరుపు వేగంతో వెళ్లిన కుమారస్వామి అలసిపోయి కైలాసానికి వచ్చాడు. కుమారస్వామి కైలాసానికి వచ్చేటప్పటికే గణేశుడు అక్కడే ఉన్నాడు. కుమారస్వామి చూసి ఆశ్చర్యపోయాడు. నాకంటే ముందుగానే అన్నగారు ఇక్కడికి వచ్చేశారని అనుకున్నాడు. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేశుణ్ణి కౌగులించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. అప్పుడు కుమారస్వామికి అసలు విషయం తెలిసింది. వెంటనే కుమారస్వామి
తన సోదరుణ్ణి అభినందించాడు. నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. అంటే కేవలం పరుగున వెళ్ళిపోయి ఒక పని చేసి వచ్చేయడమే కాకుండా దాన్ని బుద్ధి బలంతో కూడా ఎలా పరిష్కరించగలమో చేసి చూపించాడు వినాయకుడు. కాబట్టి సమస్యలను పరిష్కరించి విఘ్నాల్ని కూడా తొలగించగలిగే శక్తి ఉన్నది నీకే. నువ్వే విఘ్నరాజువు కాదగినటువంటి అర్హత కలవాడివి అని గణేశుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. అంటే గణాలన్నిటికీ కూడా అధిపతి అయ్యాడు. ఆ రోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. మనం జరుపుకునే వినాయక చవితిని గణేష్ చతుర్థి అంటామనుకున్నాం కదా. ఇలా గణనాయకుడు అయిన రోజునే గణేష్ చతుర్థిగా మనం జరుపుకుంటున్నాం. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు. ఆ రోజున మట్టితో చేసిన వినాయకుని విగ్రహానికి పూజలు చేయడం ఆచారం అయింది. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలోని సముద్రం, నది, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. పిల్లలు, మనమందరం మన ఇంట్లో వినాయక చవితి పండుగను జరుపుకుంటాం కదా. పువ్వులతో పాటు 21 రకాల ఆకులతో మనం వినాయకుడిని పూజిస్తాం. ఈ వినాయక చవితి రోజునే ఆకులతో పూజించడం అనేది ఒక ప్రత్యేకమైన పూజ. అదేవిధంగా వినాయకునికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు, కొబ్బరికాయలు ఇలా నైవేద్యంగా సమర్పిస్తాం. అలాగే గణపతి నవరాత్రులు అని పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి వేడుకగా కూడా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలన్నిటినీ ఘనంగా ఊరేగించి దగ్గరలో ఉన్న సముద్రం, నది లేదా చెరువులో వాటిని నిమజ్జనం చేస్తారు. దీంతో ఈ పండుగ పూర్తవుతుంది. మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూడా గణపతి ఉత్సవాలను భారీ ఎత్తున వేడుకగా జరుపుతారు. ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే విగ్రహం భారీగా ఉంటుంది. 9 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేలాది మంది పాల్గొంటారు. హైదరాబాదు నగరం విభిన్న మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైన కూడలి. హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాల్లో ముస్లిం సోదరులు కూడా పాలు పంచుకుంటారు. నిమజ్జనోత్సవంలో మంచినీరు అందించడం, చలువ పందిళ్ల నిర్వహణలో ముస్లిం సోదరుల సహాయ సహకారాలు మరువరానివి. అదేవిధంగా రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ఉత్సవాల్లో కూడా హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అద్దం పడుతున్నాయి. ఈ విధంగా మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో భారీగా వినాయక ఉత్సవాలు జరుగుతాయి. మనం ఎప్పుడూ అవి చూస్తూనే ఉంటాం. ఖైరతాబాద్లో పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడం, 9 రోజులు కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే వినాయక చవితి పండుగలో ముస్లింలు కూడా హిందువులకు వారి సహాయాన్ని అందిస్తారు. అలాగే ముస్లింల పండుగ అయినటువంటి రంజాన్ ఉత్సవాల్లో హిందువులు కూడా పాలు పంచుకుంటారు. ఈ విధంగా ఒకరి పండుగలను మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసిమెలిసి ఇలా పండుగలు జరుపుకోవడం మత సామరస్యానికి దోహదపడుతుంది. విన్నారుగా పిల్లలు, ఇది వినాయక చవితి పాఠం.